హే గైస్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం కంచర్ల గోపన్న అనగా శ్రీరామదాసుని బంధించిన జైలు. 17వ శతాబ్దంలో తానిషా ప్రభువులు నిజాం రాజుగా ఉన్నప్పుడు మన కంచర్ల గోపన్న గారు ఖమ్మం జిల్లాలోని పాల్వంచం మండలం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి టెంపుల్ కట్టించినందుకు గాను అప్పుడు తానిషా ప్రభువులు ఇతన్ని జైల్లో బంధించడం జరిగింది. చూసారా మీకు టైం, క్రీస్తు శకం 1672 1787 పాలనా కాలంలో దీన్ని బంధించడం జరిగింది. అంటే ఆ టైంలో దీనికి జైలు కన్నా ముందు ఇది ఒక స్టోర్ రూమ్ లాగా ఉండేది అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. బోర్డ్ క్లియర్గా చూసేయండి. ఇది ఇన్సైడ్ వ్యూ ఆఫ్ రామదాస్ ప్రిజన్, రామదాస్ గారిని బంధించిన జైలు అనమాట. ఇక్కడ చూస్తున్నాం మనం, అవి హోల్స్. ఆ హోల్స్ నుంచి రామదాస్ గారికి ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఈ ఫుడ్ నుంచే తనకు ఉప్పు వేసిన రొట్టెల్ని ఇవ్వడం జరిగింది. అదిగో స్టెప్స్. ఈ స్టెప్స్ పై నుంచి వెళ్ళేసి ఆ రామదాస్ గారు అక్కడ శిల్పాలు, శ్రీ ఆంజనేయ స్వామిది, శ్రీరాముడిది, సీతామాతది శిల్పాలు చెక్కడం జరిగింది. శిల్పాలు చెక్కడమే మాత్రమే కాకుండా ఇక్కడ ఉండి సంకీర్తనలు పాడేవారని మనకు తెలిసింది. అదిగో ఆంజనేయ స్వామి, సీతారాములు. ఇప్పుడంటే కలర్స్ వేసారు, కానీ ఇంతకుముందు కలర్స్ ఉండేవి కాదంట. చాలా శిల్పాలు చెక్కారు, చాలా ఓపికతో చెక్కారు. ఎంతైనా శ్రీరామదాస్ గారు కాబట్టి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి మీద ఉన్న భక్తి ఆయనకు అలాంటిది. బాబా బాబా, వాట్ ఏ వండర్. జై శ్రీరామ్ బోలో, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పటికీ ఈ జైల్లో ఒక సీతారామచంద్ర స్వామి వారి ఫోటో పెట్టేసి దీపారాధన చేస్తూ ఉంటారు. జైలు చూడడానికి చాలా పెద్దగా ఉంది. అదే కనిపించే హోల్ నుంచే భక్త రామదాస్ గారికి బ్రెడ్ ఇవ్వడం, అంటే ఉప్పుతో కూడిన బ్రెడ్ ఇవ్వడం ఇచ్చేవారంట. ఎలా అనుభవించారో 12 ఏళ్ళు ఈ జైల్లోనే అనుభవించారంట శిక్ష. బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదిగో హనుమాన్, మా బాస్. సీతారామస్వామి వారి ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు దీపారాధన జరుగుతూనే ఉంటుంది. ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజారాం.